ఎస్ నాగార్జున గారు, రైట్. ఈ చంద్రబాబు నాయుడు గారి అవినీతి కేసులు రెండు కూడా క్లోజ్ అయిపోయాయి. వాటి గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. అసలు ఏం జరిగింది, ఆధారాలు లేక క్లోజ్ అయ్యిందా, అధికార దుర్వినియోగంతో క్లోజ్ అయిందా అనే విషయాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక 2 minutes మనం ఈ పరకామణి కేసు గురించి కూడా మాట్లాడుకుందాం. పరకామణి కేసు విచారణ పూర్తయింది. అనూహ్యంగా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. చంద్రబాబుకి ఇవి మరిన్ని తలనొప్పులు తేబోతున్నాయి. ఏదో వైఎస్ఆర్సీపీ నాయకులకో లేకపోతే గతంలో పనిచేసిన వారికి అక్కడ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో టీటీడీలో పనిచేసిన వారి మెడకు చుడతామనుకుంటే ఇవి లేనిపోని తలనొప్పులు చంద్రబాబుకే తెచ్చే పరిస్థితి ఉందంటున్నారు. ఏం జరుగుతోంది అసలు? ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి అందరికీ నా నమస్కారాలండి. నా వాయిస్ వినపడుతుందా? క్లియర్ అండి. సో పరకామణి సంఘటన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకంగా మొత్తం భారతదేశంలోనే ఒక పొలిటికల్ కంపల్షన్స్ క్రియేట్ చేయాలని, భక్తుల మనోభావాలని దెబ్బతీసేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన బురద జల్లాలనేటువంటి ఒక రాజకీయ క్రిమీడ కుట్ర చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రాజకీయ కుట్ర చేసేటువంటి పరంపరలో వచ్చినటువంటి ఒక విషయం ఏంటంటే, నవంబర్ 13, 2025 అంటే ఈ నెల పోయిన నెల నవంబర్ 13వ తేదీన వరలారామయ్య గారు తిరుపతి వెళ్ళాడు. తిరుపతి వెళ్ళి పద్మావతి అతిథి గృహంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ పరాకమణి కేసుని ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో రవిశంకర్ అయ్యర్ గారికి ఒక 27 అంశాలతో వినతి పత్రం ఇచ్చాడు. ఒక్క వరలారామయ్య గారే ఇవ్వాల, ఆయనతో పాటు నరసింహ యాదవ్ గారు, సుగుణమ్మ గారు, రవినాయుడు గారు, దివాకర్ గారు అందరూ ఉన్నారు. ఉండి ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్లో ఒకటి మాట్లాడాడు. ఆ మాటలేందో ఒకసారి అందరూ విందాం. పాయింట్స్ ఇవ్వటం జరిగింది. వాళ్ళెంత ఇంకొక విషయం అండి, తమిళనాడులో రిజిస్టర్ చేసింది ఆస్తులు, తమిళనాడులో రిజిస్టర్ చేశారట. దీని వెనకెవరో ఒక న్యాయమూర్తి కూడా ఉన్నాడని చెబుతున్నారు. హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ ఐ డోంట్ నో. దీనికి 50 లక్షల రూపాయలంతో స్టాంపు డ్యూటీ కట్టారట. నేను అడుగుతున్నా ఈ రోజున. సో వరలారామయ్య గారు వచ్చి పరకామణి విషయంలో 27 అంశాలతో వెళ్ళి రవిశంకర్ అయ్యర్ గారికి ఇచ్చిన తర్వాత ఆయన ఏం చెప్తున్నాడంటే, అయ్యా పరకామణి ఉదాంతంలో ఒక న్యాయమూర్తి పాత్ర కూడా ఉందని వరలారామయ్య గారు చెప్పారు, నేను చెప్పలా. వరలారామయ్య గారు టీడీపీ పోలిట్ బ్యూరో మెంబరు, గతంలో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఎస్ఐగా విశేష అనుభవం ఉన్నటువంటి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ పరకామణి ఉదాంతంలో ఒక న్యాయమూర్తి పాత్ర ఉంది అని అంటున్నారు. పరకామణిలో తప్పు జరిగిందని నేను చెప్పట్లా, కానీ న్యాయమూర్తి పాత్ర ఉందని వరలారామయ్య గారు చెప్తున్నారు కదా. ఈ రోజు నేను రవిశంకర్ అయ్యర్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను ఏంటంటే, అయ్యా వరలారామయ్య గారు చెప్పినట్లే పరకామణి ఉదాంతంలో ఉన్నటువంటి న్యాయమూర్తి ఎవరు? ఆయన హైకోర్టు న్యాయమూర్తా లేదా సుప్రీంకోర్టు న్యాయమూర్తా? ఒకవేళ న్యాయమూర్తి అయితే ఆయన ప్రధాన న్యాయమూర్తా మామూలు న్యాయమూర్తా? ఒకవేళ ప్రధాన న్యాయమూర్తి అయితే ఆయన తెలుగువారా లేకపోతే వేరే రాష్ట్రానికి చెందినవారా? ఒకవేళ ఆయన న్యాయమూర్తి అయితే ఆయన విశ్రాంత న్యాయమూర్తా లేకపోతే ప్రస్తుతం వ్యవహారాలు చూస్తున్నటువంటి న్యాయమూర్తా? ఆ విషయాన్ని రవిశంకర్ అయ్యర్ గారు తేల్చారా లేదా? ఆ న్యాయమూర్తి గారికి నోటీసులు పంపించారా లేదా? ఆ న్యాయమూర్తి గారి 161 సిఆర్పిసి స్టేట్మెంట్ రికార్డు చేశారా లేదా? ఆయన విచారణకు పిలిచారా లేదా? అసలు వరలారామయ్య గారు ఇచ్చినటువంటి 27 అంశాల్లో ఉన్నటువంటి న్యాయమూర్తి పాత్రని రవిశంకర్ అయ్యర్ గారు ధృవీకరించారా లేదా? చంద్రబాబు నాయుడు గారికి చెప్పారా లేదా? అసలుకి ఎవరు ఆ న్యాయమూర్తి? ఆ న్యాయమూర్తి గారికి పరకామణి ఉదంతానికి ఉన్నట్టు సంబంధం ఏంది? ఆయన న్యాయమూర్తి ఉన్నారు అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయనేమో ఒక న్యాయమూర్తి ఉన్నారు అని అన్నారు. అదే మీరు ఇన్ని ప్రశ్నలు ఆ న్యాయమూర్తికి సంబంధించి ఇన్ని ప్రశ్నలు వేస్తే ఇంత బరువెత్తడం ఎవరి వల్ల అవుతుంది? అన్ని ప్రశ్నల బరువెత్తగలమా మనం? అదే సార్ నేను చెప్తున్నాను. నేను కూడా అడుగుతుంది చాలా స్పష్టం. వరలారామయ్య గారి మాటల మీదే నేను రిలే అవుతున్నాను. నాకున్నటువంటి ప్రతిభా పాఠవాలని తెలివితేటలు నేను ప్రదర్శించట్లా. వరలారామయ్య గారు చెప్పినట్లు ఈ ఉదాంతంలో పాలు పంచుకున్నటువంటి న్యాయమూర్తి ఎవరు? పరకామణిలో ఏదన్నా తప్పు జరిగి ఉంటే న్యాయమూర్తి లాంటి గౌరవ న్యాయమూర్తి గారు ఇన్వాల్వ్ అవ్వరు కదా.
ఆ న్యాయమూర్తి గారు ఎవరు? 50 లక్షల రూపాయల స్టాంప్ డ్యూటీ కట్టారు అని చెబుతున్నాడు కదా వరలారామయ్య గారు. ఎందుకు కట్టారు? వరలారామయ్య గారు చెప్పినట్లు ఆ న్యాయమూర్తి ఎందుకు కట్టారు చెప్పండి? గురించి ఆ న్యాయమూర్తి ఎందుకు కట్టారు చెప్పాలి కదా. ఆ న్యాయమూర్తి ఎందుకు కట్టారా? అది న్యాయం అని తెలిసి కట్టారా? కనీసం వరలారామయ్య గారినైనా రవిశంకర్ అయ్యర్ గారు విచారణకు పిలిచారా? అయ్యా మీరు ఒక న్యాయమూర్తి పాత్ర ఉందన్నారు, ఆ న్యాయమూర్తి పేరేందని వరలారామయ్య గారినన్నా విచారణ చేశారా? అసలుకి ఈ లోడు తగ్గించుకోవాలంటే ఈ గవర్నమెంట్ ఈ ప్రజల మీద ఈ లోడు తగ్గించాలంటే ఈ పరకామణి యొక్క మైండ్ లోడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరికీ తగ్గించాలంటే ఖచ్చితంగా వరలారామయ్య గారు చేసినటువంటి ఆరోపణల మీద విచారణ జరగాల్సిందే. ప్రభుత్వం వారిది, మాట్లాడింది వాళ్ళు, విచారణ చేయాల్సింది వాళ్ళు. కాబట్టి గౌరవ న్యాయమూర్తి పైన అన్యోపదేశంగా వరలారామయ్య లాంటి మాజీ పోలీసు అధికారి వ్యాఖ్యానాలు చేస్తాడని నేను అనుకోను. రైట్. ఎందుకో మరి వరలారామయ్య గారు చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టాలనో, చంద్రబాబు నాయుడు గారిని సన్మార్గంలో పెట్టాలనో, లేకపోతే కూటమి ప్రభుత్వం దారి తప్పుతుందనేటువంటి మంచి ఉద్దేశంతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేశారేమో అని నేను అనుకుంటున్నా. కాబట్టి వరలారామయ్య గారు చెప్పినటువంటి న్యాయమూర్తి పాత్ర ఏందో ఈ విషయంలో తేలాలి. మళ్ళీ చెప్తున్నా, పరకామణిలో ఎటువంటి తప్పిదం జరగలేదని మా విధానం కూడా. ఒకవేళ న్యాయమూర్తి గారి పాత్ర మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమవుతోంది ఏంటంటే దర్యాప్తు సంస్థలు అక్కడ తప్పు జరగలేదు కాబట్టి న్యాయమూర్తి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారేమో అన్నట్టుగా మీరు చెప్తుంది నాకు అనిపిస్తోంది. అంతేనా? నేనైతే స్పష్టంగా అదే చెప్తున్నాను సార్. కానీ వరలారామయ్య గారి వ్యాఖ్యల పైన ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించాల్సిందే. దీంట్లో మరొక డౌటే లేదు. రైట్. ప్రసాద్ గారు.